ఏం లేదు గీలేదు, నువ్వు వెనక్కి పోవాలి. నువ్వు వెళ్ళిపోమనగానే వెళ్ళిపోవడానికి నేనంత శాతగానే ఉన్నాను అనుకోకు. నా జాగ్రత్తలో నేను ఉన్నాను. దిగండి. ఆడి పేక తీసి నా కారుకి అడ్డంగా పడేయండిరా. ఆడి శవం మీద నించొని పాట పాడతాను. వీడేనా మీరు అడిగిన ప్యాసింజర్? 100కి 100 పాళ్ళు ఇదేనండి. ఓరి నాయనో, ₹1,00,00,000 తేడాని డిఫరెన్స్ చేసేవయ్యా. అందుకోవా మా జాయింట్ పేమెంట్. నా రేట్ నాకు బాగా తెలుసు. మీ పనికి మాలిన బహుమతులు నాకు అవసరం లేదు. ఏదైనా గుడికెళ్తే అక్కడ ముష్టోళ్ళు ఉంటారు, వాళ్లకు దానం చేయి, పుణ్యమైన వస్తుంది. గురువు గారు ఎంత గొప్పగా పెరిగి పుడిచినాడు. చాలా పెరిగిపోయాడు. ఆమా అబ్సల్యూట్లీ. బాబుకేం ప్రమాదం లేదు, వేడకమ్మా. ఇలా జరుగుతుందని నేను అప్పుడే చెప్పాను. దీని అంతటికే కారణం ఆ కోటిగాడే కాదు. అసలు తప్పు మీది. నీ పిరికితనానికి ఫలితమే. నీకు గుండె ధైర్యం లేకపోబట్టే వాడు గుండెను తీసిన బడ్డులా రాజ్యం వెళుతున్నాడు. మీ అందరూ తెగించి ఒక్కసారి తిరగబడండి చూద్దాం. అయ్య బాబోయ్, తిరగబడ్డం ఏమిటండి? ఒక్క మాట అన్నందుకే మీ ముందే నా ప్రాణాలు తీయబోయాడు. ఇలా పిరికితనంతో రోజు చస్తూ బ్రతికే కంటే ఒకేసారి చావడం మంచి. నిజమే బాబు, మేమంతా కలిసికట్టుగా మీ వెనకాలే ఉంటాం. ఏం చేయాలో చెప్పండి. చెప్పను, చేసి చూపిస్తాను. ఉప్పు కప్పు రంగు ఒక్క పోలిక నుండు చూడ జాడలేరు పురుషులందు పుణ్య పురుషులు. నా ఇంట్లో స్కూల్ పెట్టడానికి ఎంత ధైర్యం రా! ఎవరా స్కూల్ పెట్టించింది? చెప్పు. ఆనందరావు గారి కోటి. ఇప్పుడు చేసేది శాంపుల్ మాత్రమే. తెల్లారేసరికి కాలనీయే కాదు, ఈ ఊరు వదిలేసి వెళ్ళకపోయారో మీ శవాల్ని కళ్ళతో కోటిగాడు. ప్రాణాల మీద ఆశ ఉంటే వెంటనే వెళ్ళిపోండి. బాబు, మేము ఏ జన్మలోనో పాపం చేశాం, ఈ కోటిగాడు వాతన పడ్డాం. ఈ నరకం మాకు ఎట్టాగు తప్పదు బాబు. మాకు మీరేదో మంచి చేయాలని మీరు కష్టపడ్డం మేము చూడలేకపోతున్నాం బాబు. వెళ్ళిపోండి బాబు, నా మాటని వెళ్ళిపోండి బాబు. సార్, మీరు వెంటనే వెళ్ళిపోండి సార్. మీరు ఎక్కడున్నా 10 మంది బాగుపడతారు. మీరు ఇంకా మొండిగా ఇక్కడే ఉండి ఆ కోటిగాడి చేతిలో ప్రాణాలు పోగొట్టుకోవద్దని నొక్కు అక్కనిస్తున్నాం సార్. వాడు అనుకున్నంత పని చేస్తాడు, మీరు వెళ్ళండి సార్. చూడండి, ఈ లోకంలో మరుక్షణంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. తెలిస్తే మనిషి మహాత్ముడే అయ్యేవాడు. ఇలా రాక్షసుడిలాగా ప్రవర్తించి తెల్లవారిన తర్వాత కదా ఇతని శపథం. చూద్దాం. ఏంటి ఇల్లంతా వెతకండి.
అరెస్ట్ చేస్తున్నావు. నేను చేయలేదు. నేను చేయలేదు. నేను చేయలేదు. వదలండి. నేను హత్య చేయలేదు. సాక్ష్యాధారాలను వాదోపవాదాలను పరిశీలించిన మీదట శంభు ప్రసాద్ అనే సారా కాంట్రాక్టర్ ని కోటి అనబడే ఈ ముద్దాయి హత్య చేశాడని నిర్ధారణ చేస్తూ ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం ఉరిశిక్ష విధించడమైనది. బాగున్నామంటారా? రాయి పైకి ఎగిరిందంటే అది రాయి గొప్పతనం కాదురా కోటిగా, ఇసినోడి చెయ్యి బలం. అర్థమైంది అనుకుంటాను. మా కెపాసిటీ ఏంటో తెలుసుకోకుండా ఓ పేట్రేగిపోయావు. దానికి ఫలితం ఏంటి? ఉరిశిక్ష. ఏమప్పా మమ్మల్నే ఎదిరిస్తుంది. ఇప్పుడు ఎన్న అయింది? ఊరంతా వెళ్ళిన కోటిగాడికి ఊరిదా మిగిలింది. నల్లారుకా పబ్లిక్ రోడ్డు మీద పోలీస్ ఇన్స్పెక్టర్ ను కొట్టినా సరదాగా చూసి వదిలేసిన చట్టం చేయని హత్యకు నిన్ను పట్టుకుంది, ఊరికంబం వరకు ఈడ్చుకొచ్చింది. కారణం మేమే. మై ఫ్రెండ్, అట్లీస్ట్ వచ్చే జన్మలోనైనా మే గాడ్ బ్లెస్ యూ. ఓకే? ఇది రాసిందెవరో, నిన్ను విడిపించేదెవరో నీకు అనవసరం. రాత్రి 1:05 నీ సెల్ తలుపులు వాటంతటా అవే తెరుచుకుంటాయి. జైలు బయట నీ కోసం మా మనుషులు ఎదురు చూస్తుంటారు. ఇంతకు మీరెవరు? నన్ను ఎందుకు విడిపించారు? చెప్పాల్సింది నేను కాదు. నీ డ్రెస్ మార్చుకో. లోపలికెళ్ళు. మా బాస్ నీకోసం ఎదురు చూస్తున్నారు. ఆగు. నీ పేరు కోటిగాడు కదూ? నువ్వెవరు? ప్రశ్నలు అడక్కు. పర్సనాలిటీ బాగానే ఉంది, కానీ నీ గెటప్ రౌడీలా ఉంది. వెరీ వెరీ బ్యాడ్. తప్పమ్మా. తమ్ముడు అసలే నిప్పులాంటి మనిషి. కోపం వచ్చిందనుకో ఇల్లు పీకి పందిరి వేస్తాడు. నువ్వు వెళ్ళి పడుకో. గుడ్ నైట్ మమ్మీ. గుడ్ నైట్ డియర్. రౌడీ అంకుల్, మళ్ళీ కలుద్దామే. ఏమిటి తమ్ముడు ఆశ్చర్యపోతున్నావు? ఆశ్చర్యం కాదు వాడి. తను చంపాలనుకున్న వాళ్లే తనను చావు నుంచి ఎందుకు రక్షించారా అని ఆలోచిస్తున్నాడు. అవునా కోటి? అది సరే, ఏంటి కథ? ఇదే మా అసలు కథ. అక్కడ నువ్వు చూసింది వట్టి పిట్ట కథ. ఇంతకీ నన్ను జైలు నుంచి ఎందుకు తప్పించారు? నిర్దోషులు జైల్లో ఉండకూడదు కనుక. నువ్వు కిరాయి రౌడీవే అయినా, మనసు మీద మనుషుల మీద నమ్మకం లేని వట్టి రాతి మనిషివే అయినా, నిలువునా నిండు ప్రాణాలు తీసే హంతకుడు కావు అని నా మనస్సాక్షి ఇచ్చిన తీర్పును బట్టి నేను జైలు నుంచి తప్పించాను, ఇక్కడికి రప్పించాను. నన్ను ఉరికంబం ఎక్కించాలని ఎత్తులేసిన గుంటనక్కల తలల్ని తెగనరకడానికి 1 గంట టైం ఇవ్వు. ఆ తర్వాత నా ప్రాణాలు కాపాడిన నీకు ఏం చేయమన్నా చేస్తాను. మేం చెప్పింది నువ్వు చేయలేవు. నేను చేయలేంది లోకంలో లేదు. అయితే ఈ క్షణం నుంచి నీ పగలు పంతాలు అన్నీ మర్చిపోవాలి. నేను చెప్పింది కాదనకూడదు. నేను గీచిన గీత దాటకూడదు. ఈ రోజు నుంచి 10 రోజులు ఈ ఇంట్లోనే ఉండాలి. నేను ఈ ఇంట్లో ఉండాలా? నిప్పుని అరచేతిలో పెట్టుకోవాలనుకుంటున్నారు? ఆలోచించుకోండి. నిప్పో నీరో మాకు అనవసరం. మా నిర్ణయాలు మాకున్నాయి. మాకు కావాల్సింది నీ నిర్ణయం. సరే, సరిగ్గా 10 రోజులే ఉంటాను. ఆ తర్వాత క్షణం బతిమాలినా ఉండను. మన ఒప్పందం 10 రోజులే. ఆ తర్వాత నువ్వు బ్రతిమాలినా ఈ ఇంట్లో ఉండని. అలాగే. ఓకే.